అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలోపు పిల్లలతో మనం ఎలా ఉండాలన్నది ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా తల్లి తెలుసుకోవాల్సిందేంటంటే, పిల్లలతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలండి. అయితే తండ్రి అంత ఫ్రీగా ఉండలేరు. ఏదో సమయం వచ్చినప్పుడు డబ్బులివ్వడం, చేయడం అలాంటివి చేయగలరు గానీ, ఇంట్లో విషయాలు మాత్రం తల్లే చూసుకోవాలండి అన్నీను. పిల్లలతోనూ వాడు ఉదయం లేచిన దగ్గర నుంచి, టిఫిన్ తిన్న దగ్గర నుంచి, రాత్రి పడుకునేటంత వరకు కూడా తల్లితోనే ఎక్కువ సంబంధం ఉంటది కాబట్టి, తల్లే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలండి. ఇప్పుడు 16 సంవత్సరాలంటే పిల్లలు 10థ్ క్లాస్ పాస్ అయ్యి కాలేజ్‌కొస్తారండి. వచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది మనం పిల్లలకి చెప్పాలండి. అన్నం పెట్టేటప్పుడు, టిఫిన్ పెట్టేటప్పుడు, "బాబు నువ్వెలా చదువుతున్నావు? బా చదువుకోవాలమ్మా, మంచి మార్కులు తెచ్చుకోవాలి" అనేసి ఒకరు ఇద్దరు బాగా చదువుకొని మంచి స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మనం వాళ్ళకి ఉదాహరణగా చూపించాలి. అప్పుడు పిల్లలు చిన్న పిల్లలు గదండీ! మనం చెప్పింది వింటారు. అంతేగాని "నువ్వెలా చదవట్లేదు, అలా చదవట్లేదు, నీకు మార్కులు రాపోతే నీకు డబ్బులివ్వను, నీకు బట్టలివ్వను, నీకేమి ఇవ్వనని" అలాంటివి తల్లి గాని, తండ్రి గాని పిల్లల దగ్గర ఎటువంటి నెగెటివ్ మాటలు కూడా మాట్లాడకూడదండి. పిల్లల్ని బుజ్జగిస్తూ మంచిగా వాళ్ళని మార్చాలి తప్ప, మనం వేరే విధంగా వాళ్ళని బాధ పెట్టకూడదండి. ఆ ఏజ్‌లో మనం ఏది చెప్తే అదే వాళ్ళు పట్టించుకుంటారు. అదే వాళ్ళ మైండ్‌లో ఉంటుంది. అప్పుడు వాళ్ళని అలా చదువుకోమని చెప్పి, వాళ్ళకి కావాల్సినన్ని సమకూర్చి, ఉన్న దానిలోనే మరీ ఎక్కువ కాదు. అలా కాకుండా అవసరానికి మించి డబ్బులివ్వడం, ఎక్కువ ఖర్చులకు డబ్బులివ్వడం అలాంటివి చేయకూడదండి. వాడేదన్నా కొంచెం అమౌంట్ అడిగాడంటే ముందు కాజ్ అడగాలి. ఏంటి చెప్పు? దేనికి చెప్పు? అని చెప్పేసి మనం అడగాలి. అడిగిన తర్వాత వాడేదో చెప్తాడు. అది ఎంతవరకు కరెక్టో కాదో మనకు తెలుస్తుంది. మనం ఇస్తాం డబ్బులు. కానీ తర్వాత నెమ్మదిగా మంచి మాటల మీద "ఒరేయ్! నువ్వు అలాగా డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. రేపొద్దుట ఇదే ఖర్చు అలవాటయిపోయిందంటే నువ్వెంత సంపాదించినా నీ దగ్గర చేతిలో పైసా ఉండదు. మేము చూడు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నాం. ఈరోజు మిమ్మల్ని చదివించుకున్నాం." ఇలా అనమాట. కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మనల్ని ఉదాహరణగా చెప్పుకోవాలి. బాగా చదువుకొని మంచి స్టేటస్‌లో ఉన్నవాళ్ళు కూడా పిల్లలకి ఉదాహరణ చెప్పాలి. అంతేగాని పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు. అదోటి. మరొక విషయం ఏంటంటే కాలేజీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, ఏవన్నా ఇబ్బందులున్నా పడితే పిల్లలు ఇంటికొచ్చి మొఖం అదోలా పెట్టుకొని కూర్చుంటారు. అప్పుడు మనం "ఏరా ఏమైంది?" అది ఇది అని కసినట్టు మాట్లాడకూడదు. వాడు కొంచెం ఏదో ఒకటి పెట్టి నెమ్మదిగా వాడు కూల్ అయిన తర్వాత, "బాబు ఏంటమ్మా ఏమైంది చెప్పు కాలేజీలో" అంటే వాడు చెప్తాడు. ఎందుకంటే తల్లి, కొడుకును ఫ్రెండ్లీగా ఉంటారు ఎక్కువ. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అప్పుడు వాడిని అడిగి విషయం తెలుసుకొని, "ఆహా! అలాగా" అనేసి ఎవరితోన్నా తోబుట్టువులతో గానీ, తల్లిదండ్రులతో గానీ, భార్య భర్తతో, ఫ్రెండ్స్‌తో మాత్రం అన్ని విషయాలు గూడా షేర్ చేసుకుంటారు. అందుకని నెమ్మదిగా మంచిగా చెప్పాలి. స్నేహభావంతో చెప్పాలి. ఎక్కువ తల్లి మాత్రం కొడుకుతో స్నేహభావంతో ఫ్రెండ్లీగా ఉండి, అనవసరంగా ఎవరితోనూ పర్సెంట్ మనం నేర్పిస్తే ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి?